మా గిరిజనులు తినే ఫుడ్డే వేరబ్బా. అడవి లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే నేను చెట్టు పైకి ఎక్కి కాయలను అయితే ఏరుకుంటాను. ఇదిగో కాంగటం హచ్చి మరి రాహంట మడడు దహన మంట అయితే చాలా బాగా అంటుకుంది కదా. ఆ స్మెల్ వల్లే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ బాగానే ఉన్నాను. సో మీకు తెలిసిందే కదా, మన ఛానల్లోన ట్రైబల్ కల్చర్ కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మన ట్రైబల్ కల్చర్ వీడియోస్లో భాగంగా ఈరోజు అయితే ఒక మంచి వీడియోని అయితే మీ ముందుకు తెచ్చాను. వీడియో ఏంటంటే, మా పూర్వీకుల నుంచి మేము ఆచారంగా తింటూ ఉన్నాం అడ్డకాయలని కాల్చుకొని అడ్డకాయల నుంచి గింజలు వేరు చేసి మేము ఏ విధంగా తింటామనేది ఆ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. సో వీటిని అయితే మేము సాంప్రదాయంగా మా పూర్వీకుల నుంచి ఒక అలవాటుగా అయితే తింటూ వస్తున్నాము. ఈ అడ్డకాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకని మేమైతే ఈ చలికాలంలోన జనవరి నెలలోన ఈ అడ్డకాయలు అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో మీకు తెలిసిందే కదా, మేమైతే అడవిలో దొరికే అనేక రకాల పళ్ళు కాయల్ని మేము సేకరించి తింటూ ఉంటాము. అందుకని అందులో భాగంగా ఈరోజు అయితే నేను మీకు అడ్డకాయలని ఏ విధంగా సేకరించి తింటామనేది నేను ప్రాసెస్ చూపించబోతున్నాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. వీటిని సేకరించడం అంత సులభం అయితే కాదు. సో ఆ ప్రాసెస్ మొత్తం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి అడ్డకాయలు అయితే ఆ ముందు కూడా ఉన్నాయి. కాకపోతే మేము ఒక మంచి లొకేషన్లోన కాల్చుకు తిందామని చెప్పేసి ఇంకా అడవి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది అడవి మధ్యలో అయితే ఉన్నాము. ఈ ముందుకెళ్తే ఇంకా ఎక్కువ కాయలు ఉంటాయి అనమాట అక్కడ. అందుకని మేము ముందుకు వెళ్తున్నాము. మనకు ఆ దగ్గరలో కూడా ఉన్నాయి, కానీ అక్కడ మంచి ప్లేస్ అయితే లేదు కాల్చుకు తినడానికి. అందుకని చెప్పేసి అడవి లోపలికి అయితే వచ్చామన్నమాట. మీరు చూడొచ్చు, చుట్టుపక్కల కూడా చాలా పెద్ద అడవి అనమాట. ఫ్రెండ్స్, ఇదిగో ముందుకు వస్తే ఇక్కడ అడ్డకాయల చెట్టు అయితే కనిపించింది. ఇక్కడ చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఏరుకుందాం. ఇక్కడ ఏరుకొని ఆ చాపరాకి వెళ్ళి కాల్చుకు తిందాం. రా బావా, నేను దారి చేసుకుంటూ వెళ్తాను, నువ్వు జాగ్రత్త చూసుకుంటరా. అవే ఎక్కుంది ఇక్కడ బా ముళ్ళు కూర్చుకుందిరా. రా, నువ్వు చూసుకుంటురా. నాకైతే జిగ్గుంది కాబట్టి నరుక్కుంటూ వెళ్ళిపోతాను. అరే, లోపల నుంచి ఒకటే కనిపించట్లేదురా, మొత్తం పైనే ఉన్నాయేమో. సో ఇప్పుడైతే నేను చెట్టు పైకి ఎక్కి ఈ కాయలను అయితే ఏరుకుంటాను. అలాగే ఈ అడ్డకాయల చెట్టు అనేది తనకి తానుగా సొంతంగా పెరగదనమాట. ఏదైనా ఇదిగో ఒక చెట్టుని ఆధారంగా చేసుకొని ఈ అడ్డకాయల చెట్టు అయితే పెరుగుతుంది అనమాట. చాలా పొడుగు అయితే పెరుగుతుంది. ఈ అడ్డ తీగలు అయితే చాలా గట్టిగా ఉంటాయి. ఇవి ఎంతమందికి అయినా కాసిస్తాయి అనమాట. ఎంతమంది ఎక్కినా కానీ ఇవి ఎరగవు, తీగలు కదా, మంచిగా గట్టిగా ఉంటాయి. ఈ అడ్డ తీగల నుంచి మా వాళ్ళు అయితే తాడ్లను సేకరిస్తారనమాట. అంటే ఏమైనా ఇల్లు వేసేటప్పుడు, ఇప్పుడైతే రేకిళ్ళు వచ్చాయి కాబట్టి సేకరించట్లేదు, కానీ అప్పుడు గడ్డి ఇల్లు ఉండేటప్పుడు, గడ్డిని వేసేటప్పుడు అయితే ఈ తాడ్లను సేకరించి ఈ తాడ్లతోనే ఇల్లు నేసేవారనమాట. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇది చిన్న చెట్టు అవ్వడము కొంచెం ఇబ్బందిగా ఉంది పైకి ఎక్కడానికి. అయితే ఈ పైకి ఎక్కిపోతే మనకి ఏముండదు. ఓకే, పైకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మొత్తం మన చుట్టూ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగో నేను చెట్టు పైన ఉన్నాను, చెట్టు చివార్లో ఉన్నాను. చూడండి, ఇదిగో ఈ విధంగా ఉంది. మనకి పైకి రావడానికి అవ్వట్లేదు కదా, అందుకని చెప్పేసి నేనే కెమెరా అడిగి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏరుతూ చూపిస్తాను. అలాగే మీరు చూడొచ్చు, ఈ కిందకి చూస్తే మొత్తం కొండలు అన్నమాట, చాలా ఎత్తైన కొండలు. చూడండి, ఇదిగో చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి. పైనుంచి ఈ అడ్డ తీగల చెట్టు అయితే ఇలా కనిపిస్తుంది. ఇవి మొత్తం కూడా అడ్డాకులు అనమాట. అసలు ఈ అడ్డకాయలు పైనుంచి చూస్తే ఏం కనిపించట్లేదే. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇదొకటి. ఇలా ఏరుకున్న వాటిని నేను ఇక్కడైతే పెట్టుకుంటాను. చూడండి, ఇలా పెట్టుకుంటాను. ఇదొకటి, 3. మనం ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది. అవి ఎక్కడో ఆకుల దగ్గర దాగుండిపోయినాయి.
దక్కుని పోనా ఇవి. ఇదిగో ఇదొకటి, పర్లేదులే. ఈ పైన బౌలెడు ఉన్నాయి, నేను ఏరుతాను. ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ఈ వేరే కొమ్మ దగ్గరికి వచ్చాను. ఇక్కడైతే ఇంకా బోల్డ్ కాయలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏరుతాను నేను. మనకి మరీ ఎక్కువైతే వద్దు, వేస్ట్ అయిపోతాయి. ఇద్దరమే వచ్చాము కాబట్టి మాకు సరిపోయేంత మేమైతే ఏరుకుంటాము ఫ్రెండ్స్. అలాగే ఈ అడ్డాకుల్ని మీరు సిటీల్లో కూడా చూసే ఉంటారు. పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, అలాంటి హోటల్స్కి అయితే మా వాళ్ళు గిరిజనులు ఎక్కువ ఆకుల్ని సేకరించి అయితే వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సిటీల నుంచి ఆర్డర్ చేసుకుంటారు. అలా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మా వాళ్ళు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగే మా గిరిజన ప్రాంతంలోన ప్రతి ఒక్క పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి కూడా ఈ అడ్డాకుల్ని ఏరుకొని ఇస్తరాకులు తయారు చేసి ఆ ఇస్తరాకుల దగ్గరే భోజనాలు అయితే సర్వ్ చేస్తారనమాట. సో ఈ అడ్డాకులు అయితే చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది వచ్చేసి చిన్న అడ్డకాయ, బాగుంది కదా ఫ్రెండ్స్. ఎలా కనిపిస్తుంది? గాలి అయితే చల్లగా తగులుతుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ కొండపైకి వస్తే ఆ చల్లదనం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ చల్లదనం అనేది పెరుగుతుంది కదా. చల్లదనం పెరుగుతుందా లేకపోతే వేడి పెరుగుతుందా, సారీ నాకు తెలియట్లేదు. అదే అలాగే ఈ పైకి నా బ్యాక్ కనిపిస్తుంది కదా కొండ, ఈ కొండ మొత్తం కూడా మొత్తము ఈ ఇలాంటి అడ్డాకుల చెట్లు ఒక తోటలాగా అయితే ఉంది. ఆ మొత్తం కూడా అవేనమాట. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం, కింద నుంచి ఏరుకుందాం. కొన్ని అయితే ఈ పైన ఉన్నవన్నీ కూడా మొత్తం ఏరిసాను. మనం చెట్టు ఎక్కామంటే కోతిలాగా ఇటు అటు సరదా గంతలేస్తాం, అలవాటు కాబట్టి మీరు ట్రై చేయకండి. ఇవిగో ఇక్కడ ఉన్నాయి బావా, ఇవి వేసి ఇంకా ముగించుద్దాం. ఇవిగో 2 ఫ్రెండ్స్. ఇవి ఏరుకునేటప్పుడు మోచేయికి తగలకూడదట, తగిలితే ఈ లోపల ఉన్న గింజలన్నీ కూడా చిన్నవి అయిపోతాయని చెప్పేసి మా వాళ్ళు అయితే నమ్ముతారు. ఇల్లు నేయడానికి కూడా ఈ తాడాన్ని ఉపయోగిస్తారంటే మరి ఇంకా చూడండి, అంత సులభంగా తెగదు ఫ్రెండ్స్. ಅಡೆ ಕಾಂಗ ಡೊಂಗ ಹಚ್ಚಿ ಮರಿ ರಾಹಂಡ್ರ ಮಾಡೋದು ದಹನ కోడికి అవయాంటి డొంగ అతుకో వీళ్ళగా మెచ్చలు హెయ్యారు సప్ప. అడవి నుంచి మనల్ని డిబార్ చేస్తారు బావా. మనకి ఈ అడవే గతి బక్కలు మేపుకోవడానికి. లేకపోతే ఊర్లో అయితే మనకి మేత దొరకదు కదా, ఇక్కడైతే పెద్ద అడవి కాబట్టి మేత దొరుకుతుంది. ఈ చెట్టు చూడు భలే కనిపిస్తుంది కదా, ఎండిపోయినట్టు కనిపిస్తుంది కానీ అది ఎండలేదు ఫ్రెండ్స్. మనం ఈ ప్లేస్లోనే కర్రలు వెతికేసి ఆ మంట వేసుకొని ఈ అడ్డకాయలను అయితే కాల్చుకొని తినబోతున్నాము. అక్కడ మీకు తడి కనిపిస్తుంటుంది. ఆ ప్లేస్లోనే వాటర్ అయితే ఉన్నాయి. కొంచెం దాహంగా ఉంది, అక్కడికి వెళ్ళి నీరు తాగి కర్రలు వెతుక్కొని మంట పెట్టి కాల్చుకొని అయితే తిందాం. ఇదిగో మనకు కర్రలు వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఎండిపోయిన కర్రలు ఉన్నాయి బావా. మనకు క్యాంపింగ్ సెట్ దొరికిన తర్వాత ఇలాంటి మంచి లొకేషన్ దగ్గరే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఎత్తైన కొండలు, ఆ కింద గిరిజన గ్రామాలు చాలా అందంగా అయితే కనిపిస్తుంటాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం అవ్వడము ఎండకి కొంచెం బ్లర్గా అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్కి వచ్చేసరికి ఎక్కడా లేని చల్లదనం అనమాట, చల్లగా ఉంది, ఏసీలాగా ఉందన్నమాట. చల్లగా ఉన్నాయి. ఓకే ఇప్పుడు అంటుకునేలాగా ఉంది కానీ ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ ఇదిగో మంట అయితే చాలా బాగా అంటుకుంది కదా. ఇప్పుడు ఈ అడ్డకాయల్ని పైన మొత్తం పేర్చేసి పైనుంచి ఇంకా కొన్ని కర్రలను అయితే పేర్చుకోవాలి. చూడండి నేను పేర్చేస్తున్నాను. అసలు దగ్గరికి వెళ్ళడానికి ఈ వేడికి పైన మొత్తం కూడా ఇలా పేర్చేయాలి ఈ అడ్డకాయల్ని. బాబు ఎంత వేడరా బాబు. ఇలా కాల్చుకోవడం ఎప్పుడైనా చూసారా? అలాగే ఈ అడ్డకాయల్ని మీరు ఎప్పుడైనా తింటే కమెంట్ చేయండి. ఇప్పుడు ఉంటుంది అసలైన మజాక. ఇవి కాలిన తర్వాత ఈ గింజలు వేరు చేయడానికి మన చేతులు మొత్తం కాల్చుకోవాల్సిందే ఉంటుంది తర్వాత అసలైన మజాక. ఈ అడ్డకాయలు తినాలంటే ఖచ్చితంగా మన చేతులు అయితే కాలాల్సిందే.
చేతులు కాలితే కానీ మనం ఈ అడ్డగింజలను అయితే తినలేము ఫ్రెండ్స్. ఇదిగో సగం కాలిన తర్వాత మనము ఒక పక్క నుంచి ఇంకో పక్క తిప్పుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా సగం అయితే ఉడికిపోయాయి. ఇవి తీసేద్దాం ఉడికిపోయినవి. ఇవి వచ్చేసి చూడండి ఒక పక్క కాలి ఇంకో పక్క కాలేదు కదా, ఇలాగా ఎటు పక్క అయితే కాలేయో అటు తిప్పుకోవాలి ఇలాగా. ఇదిగో బాగు కొన్ని అయితే మొత్తం కాలిపోయినాయిరా, కొన్ని పేలిపోతున్నాయి కదా, కంట్లోకి తులుతున్నాయి, భయం వేస్తుంది. అమ్మో అరే ఇది ఉడికిపోయినట్టుందిరా, ఇది ఉడికిపోయిందిరా. చూడండి ఫ్రెండ్స్ కొన్ని అయితే ఉడికిపోయి ఉడికిన వచ్చేసి ఇలాగ సైడ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏమిరా అవును రోజు ఫ్రెండ్స్ ఇదిగో ఈ అడ్డకాయలన్నీ కూడా మంచిగా ఉడికాయి. ఇప్పుడైతే ఇవి చల్లారినాయి కాబట్టి ఇలా ముట్టగలుగుతున్నాను, లేదంటే ఇక్కడ మొత్తం కూడా మంట అంటుకొని ఉండదు అనమాట. చూడండి అవి ఏ విధంగా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడైతే నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగో మనం ఈ అడ్డకాయని పట్టుకొని ఇలాగ ఇటు అటు ఇలా తిప్పేమనుకో వేరైపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇదిగో భలే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగో మొత్తము ఈ అడ్డకాయల నుంచి గింజలు అయితే వేరు చేయడం అయిపోయింది. చూడండి మనకి ఫైనల్లీ ఇన్ని గింజలు అయితే వచ్చాయి. ఇప్పుడు మేము వీటిని తిని చూపిస్తాను ఏ విధంగా ఉందనేది, టేస్ట్ చెప్తాను మీకు. మేము ఇంతకుముందు తిన్నవే, కాకపోతే మళ్ళీ మేము ఎప్పుడో సంవత్సరం ఒకసారి తింటాం కదా, అందుకనే ఎంతో ఆతృతగా వీటిని తినడానికి అయితే వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ కొన్ని కాయల ధర అయితే గింజలు మంచిగా అవ్వలేదు ఫ్రెండ్స్, అందుకనే కాస్త తక్కువ అయితే వచ్చాయి. కానీ పర్లేదు మాకు సరిపోతాయి, ఇద్దరు మేమే కాబట్టి సరిపోతాయి. సో కొన్ని అయితే ఇలా పాడైపోయినాయి, వీటిని అయితే తినడానికి బాగోవన్నమాట. ఇప్పుడైతే నేను మీకు వీటిని తిని దీని రుచి ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. ఇదిగో తొక్క తీస్తే ఇలాగా లోపల కొంచెం వైట్గా ఉంటుంది దీని గుజ్జు అనేది. సో దీన్ని రుచి ఎలాగుందంటే తీయగానే ఉంది, కాకపోతే చిన్నది వగరుగా కొంచెం కసకస వగరుగా ఉండి తీయగా తగులుతుంది అనమాట. చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది కదా, దీనికి ఒక యూనిక్ స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ వల్లే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా, చాలా ఎక్కువ తినాలని ఆశగా ఉంది. నిజంగా మా గిరిజనులు తినే ఫుడ్డే వేరబ్బా. ఎందుకంటే న్యాచురల్గా ఇలాగ డైరెక్ట్గా అడవికి వచ్చి ఫ్రెష్గా అప్పుడప్పుడే చెట్టు నుంచి కోసుకొని ఇలా కాల్చుకు తింటుంటే చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఇలాంటి ప్రశాంతమైన నేచర్లోన. చూస్తున్నారు కదా గాలి ఎంత చక్కగా తగులుతుందో, హాయిగా ఉంది. ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండ తగులుతుంది కానీ అసలు ఆ ఎండే తెలియట్లేదు అనమాట. చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. వీడియో మొత్తం కనుక చూస్తే మీకు ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటుంది. ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తోని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను కాబట్టి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లుండి కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా సెలవు. సో ఉంటాను. బాయ్ బాయ్.